హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ కంటూ ఒక సపరేట్ భాష ఉంటుంది. వైసీపీ కంటూ సపరేట్ రాజ్యాంగం ఉంటుంది. వైసీపీ కంటూ పదాలకి సపరేట్ అర్థాలు ఉంటాయి. నేను ఊకే చెప్పట్లేదండి, నేను ఆధారాలతో చెప్పబోతా ఉన్నా. అందులోనూ ఈ మధ్యకాలంలో వైసీపీలో రెండు వర్షన్స్. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వర్షను, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి వర్షను. ప్రతిదానికి రెండు వర్షన్లు. అమరావతి విషయంలో రాజధానిగా ఉండాలా వద్దా అనే దాని విషయంలో రెండు వర్షన్లు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వర్షను, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒక వర్షను. గూగుల్ డేటా సెంటర్ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఒక వర్షను, జగన్మోహన్ రెడ్డి గారిది మరో వర్షను. ఇప్పుడు రప్ప డైలాగుల విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఒక వర్షను, జగన్మోహన్ రెడ్డి గారిది మరొక వర్షం. మళ్ళీ చెప్తున్నా కదా, వాళ్ళ పార్టీకి అంటూ సపరేట్ అర్థాలు ఉంటాయి, సపరేట్ భాష ఉంటుంది, సపరేట్ పర్యాయ పదాలు ఉంటాయి, సపరేట్ రాజ్యాంగమే ఉంటుంది వాళ్ళకి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు రప్ప అంటే రెప్పరెప్పలాడుతూ తిరిగి అధికారంలోకి వస్తాం, దాని అర్థం అదట. ఆ పదానికి ఉన్న అర్థం అంటే రెప్పరెప్పలాడుతూ తిరిగి అధికారంలోకి వస్తామని దాని అర్థం అంట. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలిసిన భాష. మరి ఏ తెలుగు డిక్షనరీలో, ఏ తెలుగు నిఘంటువులో ఈ అర్థం రాసి ఉన్నారో నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి అదే రప్ప పదానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీనింగ్ ఏమో తెలుసా? చెప్పను, వినిపిస్తాను. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదే పోస్టరా? ఇగో ఇది జగన్మోహన్ రెడ్డి గారి వర్షను. ఏదో పొట్టేళ్ళు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు రప్ప నరికేస్తారట. ఇది సినిమా డైలాగ్గా తప్పే ఉందంటారు ఆయన. చూడండి, పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 అంటే కోసేస్తారా నరికేస్తారా అన్న పదం మధ్య ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఆ పదం చెప్పాలా, ఈ పదం చెప్పారా? మొత్తానికి కోసేయటం నరికేయటం చేస్తారట. నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి, సినిమా డైలాగ్ పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా, డెమోక్రసీలో లేవా స్వామి? మన మీద పొట్టేళ్ళ డెమోక్రసీలో ఇలాంటి పదజాలాన్ని ప్రజలు అంగీకరిస్తారా? వైసీపీ ఎందుకు అధికారాన్ని కోల్పోయింది? అధికారాన్ని కోల్పోవటానికి ఉన్న కారణాల్లో మంత్రులు వాడిన భాష, ముఖ్యమంత్రి గారు వాడిన భాష కారణం కాదా వైసీపీ ఓడిపోవటానికి? ఇంకా రివ్యూ చేసుకోవాలి వాళ్ళు. నేనేమంటానంటే, ఇప్పుడు సినిమాలో కొన్ని బాగుంటాయి, రియల్ లైఫ్లో కొన్ని బాగోవు. సినిమాలో హీరోయిన్ వెనకాల పడ్డాడనుకోండి, రొమాన్స్ అనుకుంటారు. అదే బయట ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి పడ్డాడనుకోండి, టీజర్ అనుకొని ఈ పాలు కొడతారు, ఈ టీజింగ్ చేస్తున్నాడని ఈ పాలు కొడతారు. పోలీసులు అయితే తోముతారు, స్టేషన్లో పెట్టి తోముతారు. అమ్మాయిలు వెనకాల పడి అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తే తోముతారు స్టేషన్లో పెట్టి. అది బయట రియాలిటీ ఉండేది. సినిమాలో కొన్ని డైలాగులు బాగుంటాయి, రియల్ లైఫ్లో బాగోవు. కాదు, కొన్ని సమర్థించకూడదు కూడా రియల్ లైఫ్లో. వైసీపీ కార్యకర్తలు, ఓకే, కార్యకర్తల స్థాయి ఎలా ఉంటుందండి? వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ లెవెల్లో ఉంటాయి? వాళ్ళు ఏదో ప్లే కార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉంటారు. నీకు కాదన్నది, ఏ పార్టీ కార్యకర్తలైనా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కొద్దిగా డైలాగులు మితిమీరుతూ ఉంటారు, తప్పుగా నినాదాలు చేస్తూ ఉంటారు. కానీ నాయకులు అనే వాళ్ళు ఏం చేయాలి? ఇది తప్పు నానా, ఇలా చేయకూడదు, మన పార్టీ కల్చర్ ఇది కాదు, ఇంకొకసారి మీరు ఇలా చేస్తే పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్తారు. ఏ నాయకుడు అని చెప్పాల్సింది? నాయకుడు స్థాయి వేరు, కార్యకర్త స్థాయి వేరు. నాయకుడికి మెచ్యూరిటీ ఉండాలి, కార్యకర్తకి కొద్దిగా లేకపోయినా పర్లేదు. కానీ కార్యకర్త తప్పు చేస్తే నాయకుడు మందలించాలి, నాయకుడు నడిపించాలి. కానీ నడిపించే నాయకుడే తప్పులను సమర్థిస్తూ పోతే, రప్పని సమర్థిస్తూ పోతే, రప్పకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మీనింగ్ ఏమో పొట్టేళ్ళ జాతరలో, అదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు కోసేస్తారో సినిమా డైలాగ్ కదా, తప్పే ఉంది అని అంటే ఆయన మాట్లాడతాడు. అంటే రప్పని ఎక్కడ తీసుకున్నాడు ఆయన? గంగమ్మ జాతరలో పోటీలు నరికినట్టు అనే దాంట్లో నుంచి రప్పని తీసుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ తీసుకున్నాడు? రెప్పలాడటం కాడ తీసుకున్నాడు. చూడండి ఎంత వాళ్ళ మధ్య వైరుధ్యం ఉందో. కానీ ఇద్దరు కూడా దాన్ని సమర్థించే కల్చర్ కరెక్ట్ కాదు. వాళ్ళ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీనియర్ జర్నలిస్టు, ఆయనకి మంచి ఏదో చెడేదో తెలిసి ఉంటుంది, సంపాదకుడిగా పనిచేశారు కాబట్టి. దేన్ని సమర్థించాలి, దేన్ని సమర్థించకూడదు తెలియాలి. కానీ ఆ పార్టీలో ఉంటే మంచికి చెడుకి సంబంధం లేకుండా వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో నుంచే పనిచేయాలి కాబట్టి, వాళ్ళ పార్టీ మీనింగ్ వ్యవస్థలో నుంచే పనిచేయాలి కాబట్టి ఇలా చేస్తున్నారా? ఏది ఏమైనా ఈ కల్చర్ ఆంధ్రప్రదేశ్లో మంచిది కాదు అనేటువంటిది నా వాదన. ఈ రప్ప కల్చర్ బంద్ కావాలి. లేదా రప్ప జనాలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసి ఓడిస్తారు. మన ఓడించారు,
ఓడించడం కాదు, ప్రతిపక్షానికి కూడా దక్కనీయలేదు. రేపు రాబోయే కాలంలో కూడా ఇదే కంటిన్యూ అయితే ఇదే భాషతో, ఇదే పదజాలంతో, ఇదే ఆలోచనతో కనుక ఉంటే ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ పనికిరాదు. ఆలోచన పాజిటివ్ వైపుగా ఉండాలి, నెగిటివ్ వైపుగా ఉండొద్దు. ధ్వంసం చేద్దాం, కూల్ చేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం, పొడి చేద్దాం, తొడలు కొట్టేద్దాం, మీసాలు మెరేసేద్దాం, అదే మ్యాజిక్ ఫిగర్ దాటగానే నరకడం స్టార్ట్ చేద్దాం. ఈ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్కి పనికిరావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థించారు. ఏదో మొన్న వైసీపీ సంబంధించిన మాజీ మంత్రి పేరు నాని అంటాడు కదా, రప్ప రప్ప అని డైలాగులు కొట్టడం కాదు, చీకట్లో కన్ను కొట్టేలోపు పని జరిగిపోవాలని. అలా సమర్థించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ కల్చర్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యతిరేకం. ఆ ఆలోచన మార్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ బతికి బట్టకట్టింది. ఈ ఆలోచన కనుక మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వైసీపీ నిష్క్రమించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, ఆ పార్టీకి అభిమానులు ఉన్నారు, ఆ నాయకుడు వెనకాల జనం ఉన్నారు. లేరు అనేది ఏం లేదు, జగన్ వెనకాల జనం ఉన్నారు. కానీ చేతురారా ఆలోచన విధానంతో పాడు చేసుకొని పార్టీని అధికారం రాకుండా అనేది పక్కన పెట్టేస్తే ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానంతో. దాన్ని మార్చుకుంటే మంచిది నా సజెషన్. ఇది వైసీపీ కార్యకర్తలు కూడా మంచిది అని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.